కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతున్న ఉంగుటూరు మండలం తెలుప్రోలులో వేంచేసి ఉన్న శ్రీ 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 రంగమ్మ తల్లి పేరంటాల తిరునాళ్లు ఈ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవానికి దేవాలయ కమిటీతో పాటు ఆత్కూరు పోలీసులు పర్యవేక్షణలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 15 నుంచి పుట్టింటివారి చీరాసాలతో ప్రారంభమైన శ్రీ 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 రంగమ్మ తల్లి తేలప్రోలు సీతారాపురం గ్రామ వీధుల్లో ఊరేగింపు జరిగిన అనంతరం అమ్మవారి తిరునాళ్లు 2వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా జరిగే తిరునాళ్లు మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య భక్తుల ఆనందోత్సాహాల నడుమ ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు రంగమ్మ తల్లి వారసులు జక్కా రమేష్ మాట్లాడుతూ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతోందని, ముఖ్యంగా రంగమ్మ తల్లి చిన్న వయసులోనే చనిపోయిందని, ఆవిడ ఇక్కడ వెలిసి సుమారు 200 సంవత్సరాలు అయిందని, అందువలన సంతానం లేనివారు అమ్మవారికి మొక్కుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని వారసులు జక్కా రమేష్ పేర్కొన్నారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్ నరసింహమూర్తి మాట్లాడుతూ ఉత్సవాలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా చర్యలు తీసుకున్నామని, గతం కంటే భిన్నంగా భక్తులు వస్తారన్న అంచనాతో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశామని, భక్తులు గ్రామస్తులు పోలీసు వారికి సహకరించాలని ఆయన కోరారు. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులైన జక్కా చంద్రశేఖర్, జక్కా ఉదయ్, జక్కా రమేష్లు అమ్మవారి వారసులు కావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. తేలపూరు గ్రామంలో వేంచేసి ఉన్న రంగమ్మ పేరంటమ్మ ఉత్సవాలు సుమారుగా ఊరేగింపు అయితే దాదాపుగా 15 రోజులు జరుగుతోంది. ఇప్పుడు గుడికి వేంచేసి అమ్మవారు గుడిలో ఉంటారు కాబట్టి దర్శనాలకు రావడం, అలాగే బయట నుంచి వచ్చిన వాహనాలు గుడి చుట్టూ తిరిగే ఆచారం ఉంది కాబట్టి ఇక్కడ ఈ 2వ తారీఖు, 3వ తారీఖు, 4, 5 తారీఖుల్లో కూడా ఘనంగా నిర్వహించే సంబరాలకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్న భద్రతా ఏర్పాట్లకి కాస్త మెన్నని సిబ్బందిని పెంచి గట్టి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రతి ఉత్సవాలకు కూడా అనుకున్న దానికంటే మించి జనం రావడం జరుగుతుంది భక్తులు. కాబట్టి దీనికి కూడా ఇంతకుముందు వచ్చినటువంటి భక్తుల కంటే కూడా ఎక్కువ మంది వస్తారని అంచనా. కాబట్టి దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ దీనికి సహకరించి జాగ్రత్తగా ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగజేయడం మన అమ్మవారు ఇక్కడ ప్రత్యేకత. ఆ మెయిన్ ఏంటంటే ఆమె చిన్నపిల్ల అప్పుడు చనిపోయింది 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ చనిపోయి వెలిసి మనకి 200 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా అమ్మవారు. మాది వచ్చి 5వ తరం అండి. మేము దానికి సంబంధించిన వారసులు, జక్కవారు వారసులు. ఈ మంచి మేము ఇక్కడ అప్పటి నుంచి కూడా మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా మేము తేలపూరు గ్రామంలో ఉత్సవాలు చేస్తున్నామండి. అది మా ఊరు యొక్క విశేషం. ఇంకా భక్తులు కూడా ఇంకా వస్తున్నారు. ఈ రోజే మొదలు మాకు ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు తేలపూరు గ్రామంలో. ఈ రోజు నుంచి మాకు 6వ తారీఖు వరకు మా ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు మేము జరుగుతాయి. మేము పెద్దలను ఇచ్చి ఈ గ్రామ పెద్దలు, ఆత్కూరు వారి పోలీసు వారి సహకారంలో, మాకున్న సర్కిల్, హనుమంజన్ సర్కిల్, సిఏ గారి సహకారంతో మేము ఎన్ని ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరిగినది.